హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ది రాజాసాబ్ మూవీ జనవరి 9th 2026 సంక్రాంతికి మన ముందుకు అయితే రాబోతుంది. సో ఈ సినిమా నుంచి ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేసేసారు. ఆల్మోస్ట్ ఈ రోజు సాయంత్రం 6:11 ది రాజాసాబ్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రెబల్ సాబ్ అనే సాంగ్ ని మన ముందుకు తీసుకొస్తామని చెప్పి వాళ్ళైతే అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ సాంగ్ కోసం ఎంతో అంటే చాలా ఈగర్ గా వెయిట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 6/11కు రిలీజ్ అన్నారు ఫస్ట్ సాంగ్ అయితే. సో ఆ తర్వాత మళ్ళీ 7:30కి అన్నారు, అండ్ దెన్ ఆ తర్వాత మళ్ళీ 8:11కి అన్నారు. ఆల్మోస్ట్ ఈ సాంగ్ రిలీజ్ అయ్యే టైం వచ్చి 8:53. సో చాలా లేట్ గానే రిలీజ్ చేయడం జరిగింది. చిన్న ఈవెంట్ కూడా పెట్టి అందరూ కూడా లైవ్ లో పాల్గొని అందరూ సినిమా కోసం సినిమా ముచ్చట్లు అన్ని అభిమానులతో పంచుకొని ఈ సాంగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ప్రమోషన్స్ అయితే షురు. సో ఇక సాంగ్ గురించి మాట్లాడుకుంటే మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఎనర్జీ నెక్స్ట్ లెవెల్లో ఉందబ్బా నిజంగా. ఆల్మోస్ట్ ఈ సాంగ్ వచ్చి 3:42 అయితే ఉంది. మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి గురించి మెయిన్ గా మాట్లాడుకోవాలి. ఆయన స్వాగ్ కానివ్వండి, ఆయన డాన్స్ కానివ్వండి, ఆయన స్టైల్ కానివ్వండి, ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి, ఆయన ఎనర్జీ కానివ్వండి నెక్స్ట్ లెవెల్లో ఉందబ్బా నిజంగా. డార్లింగ్ లో లవర్ బాయ్ లా కనిపించారు, మిస్టర్ పర్ఫెక్ట్ లో కూడా లవర్ బాయ్ లాగా కనిపిస్తారు. ఆ తర్వాత మిర్చిలో కూడా ఆల్మోస్ట్ లవర్ బాయ్ యాక్షన్ అన్ని కలిపి కనిపిస్తారు కదా. సో ఆ రేంజ్ లో కనిపించారు ఈ సినిమాలో కూడా. ఆల్మోస్ట్ ఈ మధ్య కాలంలో రాధేష్ శ్యామ్ అండ్ అలాగే ఆది పురుషు ఇవి కొద్దిగా డిసప్పాయింట్ కలుగు చేసే లుక్స్ తో మన ముందుకు అయితే వచ్చారు. కానీ చాలా రోజుల తర్వాత చాలా మంచి లుక్ తో అయితే మన ముందుకు రావడం జరిగింది. సో విఎఫ్ఎక్స్ ద్వారా చేశారా ఏందనేది పక్కన పెడితే ఆయన లుక్స్ బాగుందబ్బా. మన ప్రభాస్ గారి లుక్స్ అయితే బాగున్నాయి. చూడగానే మంచి క్యూట్ గా మంచి లవర్ బాయ్ అయితే కనిపిస్తున్నారు. నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తున్నారు నిజంగా. చాలా బాగుంది లుక్స్ అయితే. అండ్ అలాగే ఆయన స్టెప్స్ అయితే వేరే లెవెల్లో ఇస్తున్నారు నిజంగా. రెబల్ సాబ్ ఆల్ ఇండియా నెంబర్ 1 అని సాగే ఈ సాంగ్ లిరిక్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. మన మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ తమన్ గారు అయితే ఇచ్చి పడేశారని చెప్పొచ్చు. కాకపోతే కొద్దిగా డిసప్పాయింట్ అయితే కలుగజేసింది. లిరిక్స్ నాకు అంతగా ఎక్కలేదు. మేబీ నేనైతే ఒక 3 times మాత్రమే విని ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో చూద్దాం వినే కొద్ది ఎక్కిద్దేమో అని చెప్పి లిరిక్స్ కొద్దిగా డిసప్పాయింట్ అయితే కలుగజేసింది. ఇక మన తమన్ గారి గురించి తెలిసినే కదా, బ్యాండ్ బజా భారతే మొత్తం దంచుకుడు కొడతారు. సో అదే రకంగా ఈ సాంగ్ కూడా అదే లెవెల్లో ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే సాంగ్ అయితే బాగుంది, నాకైతే నచ్చింది. ఒకసారి వినొచ్చు. సో వినే కొద్ది ఎక్కిద్దేమో మేబీ, చూద్దాం. ఇక రేపటి నుంచి సోషల్ మీడియా మొత్తం ఒక రేంజ్ లో ఊపేస్తుంది ఈ సాంగ్ అయితే. సో చూద్దాం వినే కొద్ది ఎలా ఉంటుంది ఏంది అనేది. మరో వీడియో కూడా కంపల్సరీ చేస్తాను ఈ సాంగ్ పై. ఎందుకంటే నాకు సాంగ్ అయితే అంతగా సాటిస్ఫై కలుగజేయలేదు. నేను వెయిట్ చేసిన విధానాన్ని బట్టి చూస్తే నిజంగా సాంగ్ వేరే లెవెల్లో ఉంటుందేమో అని అనుకున్నాను. కానీ నాకు అనుకున్న స్థాయిలో సాటిస్ఫై అయితే ఇవ్వలేకపోయింది. సో చూద్దాం ఎలా ఉంటుంది అనేది. సో ఇది గైస్ ఓవరాల్ గా ఈ సాంగ్ అయితే బాగుంది. ఓవరాల్ గా అయితే బాగుంది సాంగ్ అయితే. సో మన మారుతి గారు ఏం చేస్తారో చూడాలి గైస్. ఈ సినిమా టెక్నికల్ వాల్యూస్ కొద్దిగా, నిర్మాణ వాల్యూస్ కొద్దిగా తగ్గినట్టుగా నాకైతే అనిపించింది. విఎఫ్ఎక్స్ అయితే మరి దారుణంగా ఉంది, చీప్ క్వాలిటీని యూజ్ చేసినట్టుగా అనిపించింది. విఎఫ్ఎక్స్ అంతగా సాటిస్ఫై కలుగజేయలేదు. అట్లాగే మన నిజంగా సాంగ్ కూడా నాకు అంతగా సాటిస్ఫై కలుగజేయలేదు. సో కొద్దిగా నెగిటివ్స్ కూడా ఉన్నాయి. సో ఇది గైస్ ఓవరాల్ గా సాంగ్ మీకు ఎలా అనిపించింది, రెబల్ సాబ్ సాంగ్ మీకు ఎలా అనిపించింది కూడా కామెంట్ చేయండి. ద రాజాసాబ్ మూవీ గురించి మీరు ఎంతగా వెయిట్ చేస్తున్నారు కూడా కామెంట్ చేయండి. సినిమా గురించి మీ ఒపీనియన్ ఏంటి కూడా కామెంట్ చేయండి. సో ఇది గైస్ ఓవరాల్ గా మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అంటే నేను బై బై, సీ యు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.